హై ఫ్రెండ్స్, ఫిష్ ఎలా డీప్ ఫ్రై చేస్తున్నానో వండే విధానాలు కూడా మీకు చూడండి, చూపెడతాను. మీకు అల్లం పేస్ట్ అండి, అల్లం పేస్ట్లో 3 స్పూన్లు కారం వేసుకున్నాను, 1 స్పూన్ పసుపు, 1 స్పూను సాల్ట్ కూడా వేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని కలుపుకోవాలండి. కలిసే వరకు కలుపుకోవాలి. నేను ఆల్రెడీ అల్లం పేస్ట్ లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు వేసుకొని మిక్స్ చేసుకున్నాను. వేసుకుని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని కలుపుకోవాలి. ఫిష్ తీసుకొని ఆ ఫిష్కి ఘాటులా పెట్టుకొని మసాలా పెట్టుకోవాలండి. మసాలాగా పెట్టుకోవాలి. మసాలా పట్టాలి కదండి ఫిష్కి ఉండేది, పట్టే వరకు ఇలా పెట్టుకోవాలి. నేను నాలుగు తీసుకొని నాలుగిట్లో పెట్టుకున్నాను. మా అమ్మకి, మా నాన్నకి, మా ఇద్దరు పిల్లలకండి. ఇలా పెనం మీద పెట్టేసుకుంటున్నాను, మొగుడు మీద. ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కింది కదా, వేసుకుంటున్నాను. 2 వేసుకున్నాను. ఆయిల్ ఉండేది దాని మీద అలాగా పోసుకోవాలి. వేడి ఉంటుంది, తొందర కుకింగ్ అయ్యి తొందరగా. మా పిల్లలకు బాగా ఆకలేస్తుందండి. ఇద్దరు అక్కడే ఉన్నారు వంటగదిలోనే. మా పెద్ద పిల్ల అంటే అలా వెళ్ళిపోయింది. మా చిన్న పిల్ల మా గాయత్రి, భావన్ గాయత్రి. మంచి ఆకలేస్తున్నట్టు తల్లికి, బుజ్జి తల్లికి. అయిపోయింది. పక్క తిప్పాను, పక్క కూడా 5 నిమిషాల్లో కుకింగ్ అయిపోద్ది. నాకు మాత్రం చపాతీ అండి ఈరోజు. అది చేపలు అయితే నాకు చపాతీలోకి నాటుకోడిని మాంసం వండుకున్నా కదా, అది ఉంది చికెను, సరిపోద్ది. 2 చపాతీలు అండి. నేను సాయంత్రం పాటు చపాతీ తింటాను నేను. అయిపోయిందండి. మా చిన్నపిల్ల పాపము అది అన్నం పెట్టుకొని వచ్చారు పళ్ళెంలోకి. అదే వచ్చింది, ఇద్దరు కొట్టుకుంటుంది నాకు అని. మంచి ఆకలి వేస్తుందండి పిల్ల పాపం. ఇద్దరు కొట్టుకుని చూడండి, నాకు ఇస్తాము. మా చిందయ్య తీసుకుంది. అయిపోయిందండి. ఇలాగ చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే మసాలాలోనే ఇలా పెట్టుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి. ట్రై చేయండి. బాయ్ అండి.